నిమిషాలు దేవుని వాక్యం ద్వారా నేను మీ అందరితో కూడా మాట్లాడాలని ఆశపడుచున్నాను. ప్రకటన గ్రంథము ఈ 2026 సంవత్సరం రాబోయే రోజుల్లో కూడా క్రైస్తవులైన మనందరికీ కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి పుస్తకం. ఎందుకనంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంటుంది, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, అంటే చదివే మనందరం వాటిని విని ఈరోజు మీరు వింటున్నారు, ఇందులో రాయబడిన సంగతులను గైకొన్న వారును ధన్యులు. దేవుడు మనకి ఒక ప్రవచన గ్రంథాన్ని ఇచ్చారు. ఆ ప్రవచన గ్రంథం నుంచి దేవుడు తన భక్తులైనటువంటి యోహాను గారికి పద్మాసు దీపములో బయలుపరిచిన విషయాల నుంచి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడుతాను. కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 పుస్తకాల్లో మొదటి శతాబ్దంలో రాయబడినటువంటి చివరి పుస్తకాలలో ఒక పుస్తకమే ప్రకటన గ్రంథం. క్రీస్తు శకము సుమారుగా 95వ సంవత్సరం గురించి నేను మాట్లాడుతున్నాను. 95వ సంవత్సరం అప్పటికే రోమీలను పరిపాలిస్తున్నటువంటి చక్రపతి అధిపతి ఎంపరర్ క్రీస్తు శకము 81వ శతాబ్దం 81వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చాడు. ఆయన పరిపాలిస్తూ ఆయనలో ఒక ఆలోచన పుట్టింది, ప్రజలందరూ నా మాట వింటున్నారు కదా, నేను చెప్పిందే వారికి శాసనం కదా, నేను చెప్పిన దాన్ని వారికి ఉన్నటువంటి స్టేట్స్లో కానీ ప్రొవిన్సెస్లో కానీ నెరవేరుస్తున్నారు కాబట్టి ప్రజలను నేనెందుకు అడగకూడదు, నన్నే ఆరాధించమని ఈ ఆలోచన రావటమే ఆయన ఒక నియమాన్ని, ఒక ఆదేశాన్ని తన రాజ్యమంతా కూడా ప్రకటించారు. ఆ యొక్క నియమము, ఆదేశం యొక్క వివరణ ఏమిటి అంటే, ఇక నుంచి మీకు మీ ఎంపరర్ మీ ప్రభువు, మీ రాజు, మీ దేవుడు అనేటువంటి ఒక నియమాన్ని డొమిషియన్ అనేటువంటి ఒక ఎంపరర్ క్రీస్తు శకము 81 నుంచి 96 వరకు పరిపాలించినటువంటి ఈ చక్రవర్తి, ఈ అధిపతి తన ప్రజలందరికీ కూడా, తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక ఆదేశాన్ని ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఆయనకు అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రియమైన శిష్యుల్లో ఒకడైనటువంటి ఈ యోహాను గారు దేవుని వాక్యాన్ని నమ్మి ఆయన కనులారా చూచిన దానిని, వినే దానిని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇటువంటి సమస్యని ఆ రోజుల్లో ఈ యొక్క దేవుని యొక్క శిష్యుడైనటువంటి యోహాను గారు ఎదుర్కొన్నారు. వాక్యాన్ని నమ్మి వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, వాక్యమే మనకున్నటువంటి ఒక హద్దుగా నమ్మి వాక్యం కోసాన్ని, వాక్యాన్ని ప్రకటించడానికి బ్రతికినప్పుడు ఆ రోజు యోహాను గారికి ఎటువంటి పరిస్థితి ఎదురైందో ఈ రోజు మనం నిజంగా దేవుని వాక్యాన్ని కనుక ప్రేమిస్తూ ఉంటే తప్పకుండా అటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే మనం వాక్యాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి. యోహాను వాక్యాన్ని ప్రేమించేవాడు కాబట్టి అతన్ని ఒక పొలిటికల్ ప్రిజనర్గా, ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి అధికారానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు కాబట్టి యోహాన్ని తీసుకెళ్లి మీ అందరికీ తెలుసు పద్మాసు అనేటువంటి ద్వీపంలో పెట్టారు, చెరసాల్లో బంధించారు. దేవుడి నుంచి, దేవుని ప్రజల నుంచి ఈ యొక్క భక్తుని దూరం చేసేసామనుకున్నారు వాళ్ళు. ఈయన మాత్రము దేవునికి దూరం కాలేదండి. ఈ చెరసాల, ఈ దూరము తనని ఏమాత్రం కూడా దేవుణ్ణి ఆరాధించడానికి దూరం చేయలేకపోయింది. అందుకే దేవుని వాక్యంలో ఉంటుంది, ప్రభువు దినమున అంటే ఆదివారం దినమున ఆత్మవశుడై
దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండగా, ఆయన ఆరాధనలో ఉన్నప్పుడు ప్రభువు ఆత్మ అతని మీదకి బలంగా దిగి వచ్చి ఆయనతో మాట్లాడుతున్న మాటలే మీరు చదువుతున్నటువంటి ప్రకటన గ్రంథం. ప్రభువు జనాన్న దేవుణ్ణి ఆరాధించాలనే ఆలోచనతో ఆయన పద్మాసు దేవుడు కారాగారంలో ఉండి కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడే స్వయాన్ని ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన పాదాల నుంచి, ఆయన పాదాల దగ్గర ఉన్న అంగి నుంచి పైకి చూస్తున్నాడు దేవుని. ఆయన పాదాలు అపరించి లాంటి పాదాలను చూస్తున్నాడు, ఆయన ముఖాన్ని చూస్తున్నాడు, తల వెంట్రుకలు చూస్తున్నాడు. ఇనుము కంటే తెల్లవిగా ఉన్నటువంటి, ఉన్ని కంటే తెల్లగా ఉన్నటువంటి ఆయన యొక్క తలను చూస్తున్నాడు, తల మీద ఉన్న తల వెంట్రుకలు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన యొక్క కళ్ళను చూస్తూ ఉన్నాడు, ఆయన దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. ఆయన చేతిలో 7 నక్షత్రాలు పట్టుకుంటూ చూస్తున్నాడు. ఇంకొక పక్కన ఆయన 7 దీప స్తంభాల మధ్య సంచరిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని ఆ రోజు యోహాను గారు ఆ యొక్క ప్రభు దినాల్లో చూస్తూ ఉన్నారు. దేవుడు యోహానుతో చెబుతూ ఉన్నాడు, నువ్వు ఈ మొదటి శతాబ్దం చివరి భాగంలో ఉన్నావు. బహుశా నన్ను చూసి నాతో ప్రయాణం చేసిన వారిలో చివరి వాడిగా నీవు ఉన్నావు. కానీ ఈ రోజు మొదటి శతాబ్దము చివరి భాగానికి వచ్చే ముందుకి ఆయా ప్రాంతాలలో అనేకమైన సంఘాలు విస్తరింపబడ్డాయి. సంఘాలు జాగ్రత్తగా వినండి. మొదటి శతాబ్దం చివరి భాగానికి వచ్చే ముందుకి యేసు క్రీస్తు ప్రభు వారితో పాటు ప్రయాణం చేసి సంఘాన్ని స్థాపించినటువంటి 12 మంది శిష్యుల్లో అనేకులు హతసాక్షులైపోయారు. మొదటి శతాబ్దం చివరి భాగానికి వచ్చే ముందుకి 2వ తరం క్రైస్తవులు వచ్చేశారు. అంటే మొదటి తరం క్రైస్తవత్వం ద్వారా దేవుని తెలుసుకునేటువంటి 2వ తరం వచ్చేసారు. బహుశా మీ సహవాసంలో కూడా ఇప్పుడు 2వ తరం వాళ్ళు ఉన్నారు. ఇన్ఫాక్ట్ 3వ తరం వారు కూడా ఉన్నారని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. మొదటి తరం వారు కూడా ఉన్నారు. ఆ రోజు కథాయి గారిని చూసిన వారు, ఆయనతో పాటు పరిచయం చేసిన వారు. పద్మాసు ద్వీపంలో ఆయన ఉన్నప్పుడు ఆయనకి యెరూషలేము సంఘాల గురించి దేవుడు ఆయనకి ఎటువంటి ప్రత్యక్షతను ఇవ్వలేదు. యూదయలో ఉన్నటువంటి సంఘాల గురించి ఆయన మాట్లాడటం లేదు. పద్మాసు ద్వీపానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 7 సంఘాల గురించి ప్రభు ఆత్మ యోహాను గారితో మాట్లాడుతూ ఉంది. ఈ 7 సంఘాలు కూడా ఆ ఆసియా ఖండంలో ఉన్నటువంటి, మంది కూడా ఆసియా ఖండంలో ఉన్నటువంటి సంఘాలు. ఒక పక్కన ఏం కనపడుతుంది? అక్కడ ఎఫెసు సంఘం కనపడుతుంది, ఇంకో పక్కన స్మరణ సంఘం కనపడుతుంది, మరో పక్కన పెర్గము సంఘం కనపడుతుంది, తుయికైరా సంఘం కనపడుతుంది, సార్దీసు సంఘం కనపడుతుంది, ఫిలదెల్ఫియా సంఘం కనపడుతుంది, లవోదికీయ సంఘం కనపడుతుంది. ఎన్ని చర్చలు వచ్చినాయండి? 7 చర్చలు వచ్చినాయి. జాగ్రత్తగా వినండి. ఈ 7 సంఘాలకి దేవుడు తన యొక్క భక్తుల ద్వారా ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ రోజు మీరు ఎవరైనప్పటికీ వాక్యాన్ని వింటున్న మీరు ఒకసారి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా వినండి. ఈ రోజు మన యొక్క భారతదేశంలో ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ కూడా, మన యొక్క రాష్ట్రంలో ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ కూడా, ఈ 7 సంఘాల్లో ఉన్నటువంటి అనుభవాలు బహుశా మీలో చాలా మంది ఈ రోజు అనుభవిస్తూ ఉండవచ్చు. ఈ 7 సంఘాల్లో 2 సంఘాలను చూసి ఆయన, 2వ సంఘం స్మరణ సంఘాన్ని చూసి, 6వ సంఘం ఫిలదెల్ఫియా సంఘాన్ని చూసి యేసు క్రీస్తు ప్రభు వారు ఏమాత్రం కూడా తప్పు పట్టలేదు. ఆ 2 సంఘాలను చూసి మిగతా 7 సంఘాల్లో సరిదిద్దుకోవాల్సిన విషయాల గురించి భక్తుడు దేవుని యొక్క ఆత్మవశుడై మాట్లాడుతూ ఉన్నాడు. సంఘము అనేది యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరము. ఆ సంఘానికి సరిదిద్దుకోవడానికి కావలసిన ఆహారాన్ని అందించేది కూడా ప్రభువే. ఈ 5 సంఘాల్లో అనేకమైన లోపాలు ఉన్నాయి. దేవునికి దగ్గరగా బ్రతకలేకపోతున్నారు. అనేక వాళ్ళు దేవునికి దూరం అయిపోతున్నారు. లోక సంబంధమైన ప్రలోభాలు వారిని దేవునికి దూరంగా చేసేస్తూ ఉన్నాయి. చరిత్ర చెబుతున్నటువంటి క్రైస్తవ చరిత్రకారులు ఏమని చెబుతారంటే, ఈ 7 సంఘాలు కూడా ఆ రోజుల్లో పద్మాసు ద్వీపానికి దగ్గరగా ఉన్నాయని చెప్పారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి టర్కీ దేశానికి దగ్గరగా ఉన్నాయి. ఈ 7 సంఘాలు కూడా 7 యుగాలకు పోలుస్తా చెబుతారు కొంతమంది. దానికి కూడా నేను తప్పుపట్టను. ఒకటి మొదటి శతాబ్దానికి సంబంధించిన సంఘం అని, ఇంకొకటి మొదటి నుంచి 3వ శతాబ్దానికి సంబంధించిన సంఘం అని, ఇంకోటి 4-5 శతాబ్దాలు కానీ, ఇంకోటి 5 నుంచి 15 అని, ఇంకోటి 15 నుంచి 17 అని, 17 నుంచి
ఇప్పుడు వరకు ఉన్న దాన్ని పోల్చి ఇంకొక విధంగా చెబుతూ ఉంటారు. దాన్ని కూడా నేను తప్పుపట్టను. ఏదైనా సంఘాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ఇచ్చేటువంటి ఎటువంటి విభజన అయినా సరే తప్పు లేదు. కానీ నేను చెబుతూ ఉన్నాను దేవుని వాక్యం నుంచి, ఈ 7 సంఘాలు మీలో ఉన్నటువంటి 7గురిని పోలుస్తూ మాట్లాడవచ్చు. ఈ 7 సంఘాలు 7 సంఘాలను పోలుస్తూ మనం మాట్లాడుకోవచ్చు. ఈ 7 సంఘాలు ఈ రోజు భారతీయ సంఘము ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు మనకు ముందు పెట్టి మనకు చూపించేటువంటి సంఘాలే ఈ 7 సంఘాలు. నేను 7 సంఘాల గురించి మాట్లాడిన ఆల్రెడీ మొదటి సందేశం మీరు విన్నారు. ఒక సంఘాన్ని నేను మీ మధ్యన పెట్టాలని ఆశపడుతున్నాను. అది 7వ సంఘము. ఆ సంఘం పేరేంటండి? ఏం పేరు? లవోదికీయ సంఘము. చూడండి, ఒకసారి వాక్యాన్ని చదువుకున్న తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. చదువుతారా? నేను చదవమంటాను. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఆమె అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడును దిక్కుమాలిన వాడవును దరిద్రువుడును గుడ్డివాడవును దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను ధన సమృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొంచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్టు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుడు తన మాటలు మా వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు మీరు చాలా జాగ్రత్తగా వినాలని నేను ఆశపడుతూ ఉన్నాను. లవోదికీయ అంటారు. లవోదికీయ అనేటువంటి సంఘానికి ఉన్న అర్థం చూద్దాం. అక్కడి నుంచి మొదలు పెడతాం. లవోదికీయ అంటే అర్థం ఏంటంటే, లవ అంటే పీపుల్, ప్రజల యొక్క అభిష్టము ప్రకారము ఏర్పరచబడినటువంటి సంఘము. లవోదికీయ అంటే అర్థం ప్రజలు వారు బాగుండాలని వారి ఇష్టపూర్వకంగా వారి యొక్క చిత్తానుసారంగా ఏర్పరచబడినటువంటి సంఘమే లవోదికీయ అనే మాటకు అర్థం. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ కాలానికి అనుకూలమైనటువంటి వర్తమానంలో కొత్త నిబంధనలో ఏదైనా ఉంది అని మీరు అడిగితే నేను లవోదికీయ సంఘమనే చెబుతాను. లవోదికీయ సంఘం అంటే ప్రజల చేత ప్రజల అభిష్టము ప్రకారము ఏర్పరచబడినటువంటి సంఘము. అంత్య దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. అంత్య దినాల్లో ఉంటున్నటువంటి మనము ఈ రోజు మన సంఘ పరిస్థితులను చూస్తున్నప్పుడు సంఘాలు దేవుని యొక్క శరీరంగా ఏర్పరచబడవలసినటువంటి సంఘాలు, క్రీస్తు శరీరంగా ఏర్పరచబడవలసిన సంఘాలు ఈ రోజు ప్రజా అభిష్టం ప్రకారము ప్రజల పాలన చేత, ద రూల్ ఆఫ్ ద పీపుల్, ద రూల్ ఆఫ్ ది లైటీ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వర్డ్ లవోదికీయ. ప్రజల యొక్క నియమం ప్రకారము, ప్రజల అభిష్టం ప్రకారము, ప్రజల ఇష్టానుసారంగా ఏర్పడుతున్న సంఘాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ రోజు ఏర్పడిన సంఘాలు కాదండి. క్రీస్తు శకములోనే మొదటి శతాబ్దం చివరి భాగంలోనే ఒక చర్చ్ ఉందంట. ఆ రోజుల్లో ఒక సంఘం ఉందంట. అది ప్రజలు ఏర్పరచుకున్నటువంటి సంఘము. ఎందుకు ప్రజలు ఏర్పరచుకున్న సంఘము నేను చెబుతా. ఇది ప్రజల చేత ఏర్పరచబడిందని ఎలా చెప్పగలమంటే, ఇక్కడ ప్రజల యొక్క ఒపీనియన్, ప్రజలు చెప్పిన మాటలు విన్నంతసేపు మాత్రమే ఆ సంఘము నడిపించబడుతుంది. దేవుని వాక్యానుసారంగా వాక్యం చెబితే ఆ సంఘము ఆ వాక్యాన్ని ఇష్టపడదు. ఆ వాక్యం చెప్పేటువంటి దైవజనుడు కూడా ఏమాత్రం కూడా ఇష్టపడదు. నెక్స్ట్ వీక్ ఆయన పిలిచి ఏం చెబుతుంది, దైవజనుడా ఇది నీకు సరైన ప్రదేశం కాదు, నువ్వు మరొక ప్రదేశానికి వెళ్ళిపో అని చెబుతుంది. ఎందుకంటే ప్రజలందరూ
కూడా అంగీకరించలేదు. అది ప్రజల యొక్క పాలన. అంటే ప్రజల పాలన, ప్రజలకు నచ్చినట్లు, ప్రజలు వినేటట్లు, వారి చెవులకు వినసొంపుగా ఉండేటువంటి మాటలు చెప్పేటువంటి సంఘాలు మాత్రమే అభివృద్ధి చెందేటువంటి రోజులు. లవోదికీయ అంటే ప్రజల పాలన చేత ప్రజలకు అభిష్టం ప్రకారము ఏర్పడిన సంఘమే ఈ లవోదికీయ సంఘం. ఆ పేరు చూడగానే నాకు తేడా కొట్టింది. సంఘం అనేది దేవుని చేత పిలువబడింది. సంఘం అనేది దేవుని చేత ఏర్పరచబడింది. దేవుని యొక్క పిలుపు చేత ఏర్పరచబడిన వారు ఒక చోటకు వచ్చి ఆరాధించే ప్రదేశమే దేవుని సంఘం. అయితే ప్రజలందరూ కూడా వారికి ఇష్టపూర్వకమైనటువంటి భక్తిని చేయడానికి ఏర్పరచబడిన సంఘమే లవోదికీయ సంఘం. ఈ రెండు సంఘాల మధ్య వ్యత్యాసాన్ని మీరు గుర్తించండి. ఈ రోజు మన మధ్య ఉన్నటువంటి సంఘాలు రెండే. ఒకటి దేవుని చేత పిలువబడిన సంఘము, దేవుని చేత ఏర్పరచబడిన సంఘము, దేవుని వాక్యాన్ని ప్రేమించే సంఘము, దేవుని వాక్యము దిద్దుకోమంటే దిద్దుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి సంఘము ఒక పక్కన ఉంటే, సంఘముగా ఏర్పడి సంఘానికి ఉన్నటువంటి దిశను దశను మార్చి వారికి అనుకూలంగా వాక్యాలు చెప్పించుకుని ముందుకు సాగేటువంటి సంఘాలు ఉన్నటువంటి రోజుల గురించి నేను మాట్లాడుతున్నాను. లవోదికీయ సంఘం. ఈ సంఘం గురించి యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తులైనటువంటి యోహాను ద్వారా ప్రతి సంఘంతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రతి సంఘానికి ఆయన పరిచయం చేసుకునేటప్పుడు ఒక్కొక్క మాటతో ఆయన పరిచయం చేసుకుంటూ మనం చూస్తుంటాం. కానీ ఈ యొక్క ప్రకటన గ్రంథానికి వచ్చినప్పుడు 3వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు 14వ వచనం ఉంటుంది కదా, ఆయన చెబుతున్నాడు, లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఎలాగో రాయము, ఈ నక్షత్రానికి ఈ దూతకు నువ్వు ఈ విధంగా రాయి, ఈ దూత గురించి ఈ సంఘం గురించి నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఆయన చెబుతూ ఉన్నాడు కదా, ఆమేన్ అనువాడును, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని దృష్టికి ఆధీనైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. దేవుడు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధంగా తను తాను ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. ఈ సంఘానికి, ఈ పద్మాసు ద్వీపంలో ఉన్నటువంటి లవోదికీయ సంఘానికి చెబుతున్నాడు, నేను ఎవరినో తెలుసా, నేను ఆమేన్ అనువాడును. నేను ఆమేన్ అనువాడును మాత్రమే కాదు, నేను ఆమేన్, నేనే ఆమేన్. ఎందుకంటే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి లవోదికీయ సంఘం గురించి కొన్ని విషయాలు చెబుతున్న సంఘమా జాగ్రత్తగా ఉండండి. అప్పుడు మాత్రం ఈ వచ్చిన మీకు బాగా అర్థమవుతుంది. లవోదికీయ సంఘము చాలా చాలా రిచ్ చర్చ్, ధనము కలిగినటువంటి సంఘము. ఏదో నా నోటికి వచ్చి నేను చెప్పలా. లవోదికీయ సంఘంలో 3 రకాలైనటువంటి వ్యాపారం చేసే వాళ్ళు ఉండేవాడు మొదటి శతాబ్దంలో. జాగ్రత్తగా ఉండి తర్వాత మీరు చరిత్ర చదువుకుంటే ఆసక్తి ఉంటే చదువుకోండి. ఎందుకు లవోదికీయ సంఘము ధనాభివృద్ధిని కలగజేసుకుంది, ధనము కలిగిందో నేను చెబుతా. లవోదికీయ సంఘంలో ఉన్న వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న ప్రదేశాన్ని బట్టి వర్తకం చేసేవాడు, వ్యాపారం చేసేవాడు. వ్యాపారం చేసి బంగారాన్ని అక్కడ మార్చుకోవడానికి ఎక్స్చేంజ్ దేని వాడేవాళ్ళు అంటే బంగారాన్ని ఎక్స్చేంజ్ ఉండేవాడు, డబ్బులు వాడేవాడు కాదు వాడు. అందుకే వాళ్ళు ఎక్కువ బంగారాన్ని ఆ రోజుల్లో కొనుక్కునేవాడు, బంగారాన్ని ఎక్స్చేంజ్ వాడేవాడు. వ్యాపారం చేసేవాళ్ళంటే అది ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి బాగా కూడా బంగారు వ్యాపారం చేసేవాడు. రెండోది, ప్రాంతం దేనికి ప్రసిద్ధి చెందింది? అప్పటికి ఈ రోజు ఉన్న టర్కీ దేశం కూడా దేనికి ప్రసిద్ధి చెందింది తెలుసా? మీ ప్రాంతంలో లాగానే వస్త్ర వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతమే లవోదికీయ సంఘము. ఏ వ్యాపారం అండి? టెక్స్టైల్ ఇండస్ట్రీ. వస్త్ర వ్యాపారాలు చేసేవాళ్ళు, వస్త్రాలు వాళ్ళు నెగటం వచ్చిన వాళ్ళు, మగ్గం మీద నెగ్గేవాళ్ళు. అప్పుడు ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి పరికరాలను ఉపయోగించి నెగ్గేవాళ్ళు. అంటే వస్త్ర వ్యాపారం చేయడంలో వారు దిట్ట ఆ రోజుల్లో. అప్పటికి ఇప్పటికీ కూడా వస్త్ర వ్యాపారంలో నైపుణ్యులు ఉన్నారు అంటే ఆ యొక్క ఏషియా మైనర్లో లవోదికీయ సంఘస్థులు మాత్రమే, లవోదికీయ ప్రాంతంలో. మూడవది, ఈ ప్రాంతం దేనికి ప్రసిద్ధి చెందిందంటే ఆ రోజుల్లో మెడిసినల్ స్కూల్ ఉండేది. మెడిసినల్ స్కూల్ అంటే ఎవరికైనా సరే కంటి సమస్యలు వస్తే ఆ కంటి సమస్యకు సంబంధించినటువంటి మందును ఈ ప్రాంతం నుంచి ఆసియా ఖండం అంతా కూడా పంపించేవాడండి. ఆ రోజు కాటిక రూపంలో దాన్ని కన్వర్ట్ చేసి, తెలుసుకదండి, కాటిక రూపంలో దాన్ని కన్వర్ట్ చేసి దాని మీద సీలేసి ఆ ప్రాంతం వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలకి కంటికి సంబంధమైన జబ్బు వస్తే ఆ జబ్బుకు మెడిసిన్ లవోదికీయ ప్రాంతంలో మాత్రమే దొరికేది. మీరు అర్థం చేసుకోండి, ఎక్కడా దొరకని మందు మీ ప్రాంతంలో జరుగుతూ ఉన్నప్పుడు అనేకులు మీ ప్రాంతానికి వస్తారు. ఇన్కమ్ మంచిగా జనరేట్ అవుతుంది, వ్యాపారం బాగా జరుగుతుంది. రెండోది, వస్త్ర వ్యాపారం చేస్తారని చెప్పారు. వస్త్రాలు నెయ్యకం వచ్చి ఎంతగా వచ్చు అంటే ఆ రోజులో రోమా చక్రవర్తి కూడా ఆయనకి ఏదైనా
అతి అతి ప్రాముఖ్యమైనటువంటి వస్త్రం కావాలంటే లవోదికయ ప్రాంతం నుంచే పట్టుకెళ్ళేవాడు. అంటే స్పెషల్ గా కావాల్సిన కూడా నెయ్యి వచ్చు. అంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉన్నారు. ఆల్రెడీ నేను చెప్పాను, బంగారం వ్యాపారం బాగా చేసేవాళ్ళని. ఈ మూడిట్లకి కూడా లవోదికయ ప్రాంతము చాలా పటిష్టమైనటువంటి ప్రాంతం. ఎంతగా ప్రాంతం పటిష్టమైందో ఒక ఎగ్జాంపుల్ చెబుతా చూడండి. క్రీస్తు శకము 60వ సంవత్సరంలో ఈ ప్రాంతంలో భూకంపం వచ్చింది. భూకంపం వస్తే ఎవరికైనా సపోజ్ ఇక్కడ రావాలని కాదు, ఏదైనా ప్రాంతంలో భూకంపం వస్తే ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న నాయకులు కానీ అధికారులు కానీ వచ్చి నష్టం ఎంత జరిగిందో ఆ నష్టాన్ని అంచనా వేసి పైన ఉన్నటువంటి వారికి దాన్ని ఆ రిపోర్ట్స్ అన్ని పంపించి ఆ నష్ట నివారణ చేయడానికి మరలా రోడ్లు వేయాలా, లేకపోతే బేసిక్ ఫెసిలిటీస్ కల్పించాలా అని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అది ఏ ప్రాంతమైనా సరే ఆ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు నాయకులు పట్టించుకుంటారు. కానీ క్రీస్తు శకం 60వ సంవత్సరంలో ఈ ప్రాంతానికి భూకంపం వస్తే ఈ ప్రాంతవాసులు, లౌకిక ప్రాంతవాసులు అంటే అక్కడ ఉన్నటువంటి రోమా ప్రభుత్వానికి ఒక లెటర్ రాస్తారు. ఏంటో తెలుసా? ఇంట్రెస్టింగ్. ఆ లెటర్ ఇప్పటికే ఉంది. మాకు మీ నుంచి ఏ సహాయం అక్కర్లేదు, మా ప్రాంతానికి డెవలప్ చేసుకుంటే కావాల్సిన నిధులన్నీ కూడా మాకున్నాయి, మేమే చేసుకుంటాం, మీ నుంచి ఏ సపోర్టు అక్కర్లేదు. దీన్ని బట్టి మీరు లవోదికయ సంఘము ఎంత ధనావృద్ధి కలిగి ఉందో, ధనం కలిగి ఉందో మీరు ఆలోచించారు. ఎవరైనా ఉంటే ఆడగా పెట్టుకుంటారు, వాళ్ళ పిల్లలకే పెట్టుకుంటారు, మనవాళ్ళకి మనవరాలకే పెట్టుకుంటారు, మా అయితే చర్చికి పెడతారు. వాళ్ళ ఊరికి కూడా పెట్టేంత డబ్బు వాళ్ళ దగ్గర ఉందంట. మాకు అక్కర్లేదు అని ఉత్తరం రాశారంటే లవోదికయ సంఘము డబ్బుల్లో ఎలా తూగుతున్నారో మీరు ఊహించుకుంటారని తూగుతున్నారు. ఇది బాగానే ఉంది, వ్యాపారాలు బాగా నడుస్తున్నాయి. వ్యాపారం బాగా జరుగుతున్నప్పుడు, ఇన్కమ్ బాగా వస్తున్నప్పుడు, ఆదాయం వస్తున్నప్పుడు సంఘాల్లో కూడా ఏముంటుంది? అభివృద్ధి కనపడతా ఉంది. కానీ ఆ కాలంలో ముందే చెప్పేస్తున్నారు అక్కడ సమస్యలు, తర్వాత వాక్యం స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కాలంలో ఈ వ్యాపారాలు, ఈ 3 రకాల వ్యాపారాలు చేస్తున్నారు చూసారా? బంగారము, వస్త్ర వ్యాపారము, మెడిసిన్ వ్యాపారం. ఈ 3 వ్యాపారాలు చేసుకుంటే సంఘస్థులకు ఒక సమస్య వచ్చి పడింది. అన్ని బాగున్నంత సేపు మన ఆరాధన బాగుంటుంది, మనకి సంఘానికి వచ్చే సమయం బాగుంటుంది, సంఘము బాగుంటుంది, సంఘ కాపరి బాగుంటాడు, సంఘంలో ఉన్నటువంటి అందరూ నచ్చుతారు. ఆ కాలంలో కూడా ఒక సమస్య వచ్చింది. ఆ కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క చక్రపతి, ఆ రాజుగారు ఎంపరర్ ఏం చెప్పాడంటే, మీరు ఎంపరర్ని ఆరాధించాలని చెప్పాడు. ఆరాధించాలి అనేది ఒక ఆప్షనల్గా ఇవ్వలేదు. ఎవరైతే ఆరాధిస్తారో వారికి మాత్రమే వ్యాపారం చేసేటప్పుడు వెసులుబాటు కలిగించాడు. ఎవరైతే మీరు చక్రవర్తిని ఆరాధిస్తారో అతను మాత్రమే ఆ ప్రాంతాలలో విరివిగా వారికి నచ్చినట్టుగా వారి ప్రొవిన్స్ అంతట్లో కూడా వ్యాపారం చేసుకోవచ్చు. వారికి ఒక కోడ్ కూడా ఇచ్చాడు. ఆ కోడ్ లేనాళ్ళు వ్యాపారం చేయలేరు. ఎందుకంటే నువ్వు ఆ కాలంలో ఉన్నటువంటి ఆ చక్రవర్తిని నువ్వు ఆరాధించలేదు కాబట్టి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి సంఘానికి వచ్చింది. ఏంటి ఈ పరిస్థితి అంటే, ఉదయం అంతా కూడా సంఘంలో ఉండేవాళ్ళు, దేవుడితో ఉండేవాళ్ళు, దేవుని బిడ్డలతో ఉండేవాళ్ళు, వాక్యం చదివేవాళ్ళు, వాక్యం వినేవాళ్ళు, వాక్యంలో ఇన్వాల్వ్ అయిపోయేవాళ్ళు. సాయంత్రం అయిపోయిన తర్వాత వారు వ్యాపారం చేయాలి కాబట్టి, ధనావృద్ధిని కనెక్ట్ చేసుకోవాలి కాబట్టి, వారి సత్సంబాధి ఈ లోక సంబంధమైన వ్యక్తులతో పోకూడదు కాబట్టి, సాయంత్రం అయిన తర్వాత ఏం చేసేవాళ్ళు సార్? ఈ లోక సంబంధమైన వ్యక్తులతో వాళ్ళు సహజీవనం చేసేవాళ్ళు. అందుకే దేవుని వాక్యం వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంది. చాలా స్పష్టంగా భక్తుడైన అపొస్తలుడైన యోహాను ద్వారా దేవుని వాక్యం మాట్లాడుతుంది. లవోదికయ సంఘానికి ప్రభు ఆత్మ చెబుతున్నటువంటి మాటలు ప్రకటించమని చెబుతున్నాడు. ఆమేను వాడుము. మీరు అనుకుంటున్నారు ఇది సఫలం కావాలి అంటే, ఏది మీరు చేస్తున్న వ్యాపారం సఫలం కావాలనుకుంటే మీరు రాత్రిపూట వెళ్ళి వారితో చేతులు కలిపితే మీరు వ్యాపారం జరుగుతుంది అనుకుంటున్నారు. అది కాదు. మీరు అభివృద్ధి చెందాలన్నా, మీరు సరైన స్థితిలో ఉండాలన్నా, మీరు ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నా, అసలు ఆమేన్ అనేటువంటి శక్తి ఈ భూమి మీద ఎవరికైనా ఉంది అంటే అది నాకే. ఆమేన్ అనువాడును నేనే ఆమేన్ అని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈ సంఘం వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. సంఘంతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే యోహాను నోటి నుంచి ఆమేన్ అనువాడును నేనే అని వచ్చిందో సంఘానికి అర్థమైపోయింది. దేవుని ఆత్మ యోహాను దగ్గరికి
నీకు బలంగా వచ్చింది, ఈ రోజు నాతో మాట్లాడబోతుందని లౌకిక సంఘానికి అర్థమైపోయింది. ఆమె అనువాడును. రెండో మాట ఏముందండి అక్కడ? ఏమనుంది? నమ్మకమైన సత్య సాక్షియు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సంఘంలో కొంతమంది ఏమైపోయారు? నమ్మకాన్ని కోల్పోయారు. నువ్వు నమ్మకంగా లేవు, నువ్వు సత్యం కోసం సాక్షిగా లేవు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, లవోదికీయ సంఘమా, దేవుడు నువ్వు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఒక నమ్మకమైనటువంటి దేవుని గొర్రె పిల్లగా ఆయన ప్రాణాన్ని అర్పించేశాడు. ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ నమ్మకమైన వాడు నీ కోసం తన చివరి రక్త బట్టు వరకు కాచాడు. ఆ నమ్మకమైన వాడిని నువ్వు విడిచిపెట్టేశావు. అందుకు దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఎప్పుడైతే నమ్మకమైన సత్య సాక్షి అనే మాట భక్తులు మాట్లాడుతున్నాడో సంఘంలో ఉన్నటువంటి సగం మంది భయపడిపోయారు. ఎందుకంటే వీళ్ళు సాక్ష్యాన్ని కోల్పోయారు, సత్యం మాట్లాడటం మర్చిపోయారు, అసత్యమైన ప్రచారంలో బతుకుతున్నారు, సత్యానికి దూరంగా బతుకుతున్నారు, అవినీతితో బతుకుతున్నారు, ఈ లోక సంఘమైన జీవితాన్ని బతుకుతున్నారు. అందుకు దేవుని వాక్యం చెబుతుంది, నమ్మకమైన సత్య సాక్షి నీ యేసుక్రీస్తు ప్రభువారు. నీ యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను పిలిచారంటే నమ్మకంగా బ్రతకడానికి ఆయన పిలిచాడు, సత్యాన్ని మోయడానికి ఆయన పిలిచాడు, సత్యాన్ని కలిగి ఉండడానికి అనిపించాడు, సత్యానికి సాక్షిగా బ్రతకడానికి ఆయన పిలిచాడని దేవుడు తన ఆత్మ ద్వారా లవోదికీయ సంఘంతో మాట్లాడుతున్నాడు. మూడో విషయం ఉందో చూడండి. మూడో విషయం అక్కడ దేవుని వాక్యం చెబుతుంది, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా. వీళ్ళు పెద్దలైపోయారు, సంఘంలో మంచి పొజిషన్కి వచ్చేసారు. ఆ తర్వాత తరం కూడా సంఘంలో వచ్చేసింది. వీళ్ళు అనుకున్నారు, మనమే కదా ఈ సంఘానికి పునాది వేసింది, మనమే ఆది, మనమే పెద్దలము, మనకే తెలుసు. దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు సంఘానికి ఆదేమో, నేను సర్వ సృష్టికి కూడా ఆది సంభూతుడను. నీకు ఒక ప్రారంభం ఉంది, నాకు ఒక ప్రారంభం లేదు. దేవుని వాక్యం స్పష్టంగా ఈ సంఘంతో ఆ రోజు మాట్లాడుతున్నాను. ఈ రోజు కూడా ఈ వాక్యం మనందరితో కూడా మాట్లాడుతుంది. తర్వాత వచ్చిన భాగంలోకి వెళ్తాం, తర్వాత మనం వస్తాం అన్వయంకి. చూడండి, తర్వాత వచ్చిన ఉంది, నీ క్రియలను స్ట్రైట్ అవే దేవుడు తను పరిచయం చేసుకుంటూనే ఆ రోజు దేవుని యొక్క సంఘం యొక్క తప్పులు వారి ముందు బాహాటంగా కనపడిపోతూ ఉన్నాయి. ఈ బాహాటంగా కనపడుతూ ఉన్నప్పుడే వాక్యం మళ్ళా చెబుతుంది, నీ క్రియలను నేను ఎరుగుదును. సంఘంలో వాళ్ళకి తెలియదేమో, సంఘం బయట వేస్తున్నటువంటి డబుల్ స్టాండర్డ్స్ తెలియదేమో, నేను ప్రతిరోజు నిన్ను చూస్తూనే ఉన్నా, నిన్ను వెంబడిస్తూనే ఉన్నా. నీ వ్యాపార సంబంధమైన భాష తెలుసు, నీ సంఘంలో భాష తెలుసు, నువ్వు ఇంటి దగ్గర మాట్లాడే భాష నాకు తెలుసు. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఒకవేళ నువ్వు చల్లగా ఉన్నా వెచ్చగా ఉన్నా బాగుండేది. మీరు అనుకుంటూ ఉండవచ్చు, వెచ్చగా అంటే ఆత్మ సంబంధంగా వెచ్చగా ఉంటును, చల్లగా అంటే ఆత్మ సంబంధంగా చల్లగా ఉండటం అని తప్పులేదు, అర్థం కూడా మంచిది. కానీ అక్కడ అర్థం ఏంటో నేను చెబుతా వినండి. లవోదికీయ సంఘానికి సుమారుగా 6 మైళ్ళ దూరంలో, ఎన్ని మైళ్ళు అండి? 6 మైళ్ళ దూరంలో ఒక ప్రాంతం ఉండేది. ఆ ప్రాంతం పేరు హిరాపోలిస్. ఇప్పటికి ఉన్నాయి ఆ ప్రాంతం. ఆ ప్రాంతంలో దట్టమైనటువంటి కొండలు ఉండేవి. మీకు తెలుసు కదా, కాల్షియం కార్బోనేట్ తెలుసు కదా. ఈ కాల్షియం సున్నపు కొండలు అనుకోండి, సున్నపు కొండలు ఉండే హిరాపోలిస్ అనే ప్రాంతంలో. ఆ ప్రాంతంలో వర్షం పడినప్పుడు ఆ సున్నపు కొండల నుంచి కారిన నీళ్లు దిగున్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో ఎప్పుడు కూడా నిలబడిపోయే నీళ్లు. సున్నపు కొండల నుంచి కాల్షియం కార్బోనేట్ నుంచి కారే నీళ్లు. ఈ వాక్యం వాళ్ళకి అర్థం అవుతుంది, మనం ఇంకొక రాగా అర్థం చేసుకుంటాం. అందుకు నేను ఎక్స్ప్లెనేషన్ చెబుతున్నాను. ఆ ప్రాంతం నుంచి కారిన నీళ్లు 35 నుంచి 40 డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్లో ఉండేయాలి. 40 డిగ్రీలు ఇంకా స్నానం చేయొచ్చా? మనం చేయొచ్చండి బాబు అన్నారు. 40 డిగ్రీలు స్నానం చేస్తాం. అదే మీరు ఎంతకాలం ఎండలో వెళ్తారు చూసారా, మే నెలలో వేడిగా ఉంటుంది అంటారు. అప్పుడు ఉంటే ఎంత టెంపరేచర్ ఉంటుంది? 40. ఆ వేడిలో స్నానం చేస్తాం కదా, స్టీమ్ బాత్ చేసినప్పుడు కూడా అంతే వేడి చేస్తూ ఉంటాం. ఆ కాలంలో ఆ ఆసియా ఖండంలో ఉన్నటువంటి వారు చర్మ సంబంధమైన వ్యాధులు ఏమైనా వస్తే ఆ వ్యాధుల్ని నయం చేసుకోవడానికి ఈ సున్నపు కొండల ప్రాంతం ఉన్న హిరాపోలిస్ ప్రాంతానికి వచ్చి ఈ దిగువలో ఉన్న నీటిలో స్నానం చేసి వెళ్ళేవాడు, నీళ్ళలో మునిగి వెళ్ళేవాడు.
ఎందుకంటే ఈ కాల్షియం కార్బోనేట్ ఈ సున్నపు కొండల్లో సహజంగా దొరికేటువంటి అనేకమైనటువంటి మినరల్స్ ఉండే ఆ యొక్క నీళ్ళలో. ఆ మినరల్స్ ఏం చేసాయంటే వారికి ఉన్నటువంటి చర్మ సంబంధమైనటువంటి శరీరానికి వచ్చినటువంటి జబ్బులను నయం చేసుకోవడానికి ఉపయోగపడింది. వచ్చి కొన్ని రోజులు అక్కడ ఉండి ఉదయం సాయంత్రం అక్కడ ఉండి ఆ నీటిలో న్యాచురల్ గా వచ్చినటువంటి ఆ ఖనిజాల నుంచో లేకపోతే ఆ మినరల్ నుంచి వచ్చినటువంటి నీటిలో స్నానం చేస్తే చర్మ సంబంధానికి వచ్చిన రోగాలు తగ్గాయి. అప్పుడు అది మీరు చల్లగానేనో వెచ్చగానండి, అది వెచ్చగా నీళ్ళు. మీరు వెచ్చగా ఉంటే కొంతమంది ప్రజలకు ఉపయోగపడేవాళ్ళు, వాళ్ళకి అర్థమైపోయింది. చల్లగా ఉంటే ఏంటంటే అదే ప్రాంతానికి ఇంకొక పక్కన కొలసి అనే ప్రాంతం ఉండేది. కొలసి ప్రాంతము లవదీక ప్రాంతం నుంచి 9 మైళ్ళ దూరం, కిలోమీటర్ కాదు మైళ్ళ దూరం. ఆ ప్రాంతంలో చాలా గడ్డ కట్టేటువంటి చల్లగా ఉండే నీళ్లు దొరికాయి. మనం కూడా చల్లటి ప్రాంతానికి వెళ్తాం కదా రిఫ్రెష్ అవడానికి, వెళ్తామండి రిఫ్రెష్ అవడానికి. సో కొంతమంది ప్రజలు కొలసి ప్రాంతానికి వెళ్ళేవాడు, వాళ్ళు స్నానాన్ని చేయడానికి కాదు ఆ ప్రాంతంలో ఉండడానికి సేవ చేయడానికి వెళ్ళేవాడు. కొంతమంది వారి యొక్క మనోధైర్యాన్ని నింపుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్ళేవాడు. ఇక్కడ వాక్యం మాట్లాడుతూ ఉంది, లౌకిక సంఘంతో మాట్లాడుతూ ఉంది, నీవు చల్లగానే ఉన్నావు అంటే కొలసి ప్రాంతంలో ఉన్నట్టు ఆ నీళ్ళలాగా నువ్వు చల్లగా ఉంటే కొంతమంది నీ దగ్గరికి వచ్చి సేవ తీరేవాడు, ఉపశమనాన్ని పొందేవాడు. అలా లేవు నువ్వు. లేకపోతే హిరాపోలిస్ లో ఉన్నటువంటి ఆ వెచ్చని నీళ్ళలాగా ఉంటే కొంతమంది జబ్బులు నయమయ్యాయి. నువ్వు అలా కూడా లేవు. ఎలా ఉన్నావని దేవుని వాక్యం చెబుతుంది అక్కడ. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి భూమి వేయ ఉద్దేశించుచున్నాను. ఇది ఈ రోజు మన సంఘం యొక్క పరిస్థితి. నేను చెప్పింది చరిత్ర నుంచి ఆయన మాట్లాడుతున్నాడు. ఒక నీళ్లు కొంతమందికి ఉపయోగపడతాయి, ఒక నీళ్లు మరొక ప్రజలకు ఉపయోగపడతాయి. మీరు వాళ్ళకి ఉపయోగపడతలేదు, వీళ్ళకి ఉపయోగపడతాయి. ఈ రోజు దేవుని నమ్ముకున్న మనము, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్న మనము, దేవుని సంఘానికి క్రమం తప్పకుండా వస్తున్న మనము చాలా సార్లు ఈ నులివెచ్చని స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఎవరికి ఉపయోగపడలేని స్థితి. విడిచిపెట్టాం, కుటుంబాలను విడిచిపెట్టాం, మనకున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను విడిచిపెట్టాం. ఇవన్నీ మాకు అక్కర్లేదనుకున్నాం, మాకు దేవుడు కావాలనుకున్నాం, దేవుని వాక్యం కావాలనుకున్నాం, వాక్యాన్ని ప్రేమించాలనుకున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తే చాలు, ఇంకా మాకు ఏది అక్కర్లేదనుకున్నాం. కానీ ఈ రోజు సంఘాల్లో దేవుణ్ణి ఆరాధించడం తప్ప అన్ని కావాలనుకున్నాం. అది నులివెచ్చని స్థితి. ఆ రోజు సంఘాలు ఏర్పడినప్పుడు, మన కర్తలు సంఘాలు కడుతున్నప్పుడు 1700, 1800, 1900, 2000 సంవత్సరాలు సంఘాలు స్థాపించబడినప్పుడు వారి యొక్క మనసులో ఒకటే మెసేజ్, ప్రభు రాబోతూ ఉన్నాడు, మనం ఆత్మలను రక్షించాలి, దేవుని వైపు నడిపించాలి, పరలోక రాజ్యం వైపు నడిపించాలి, దేవునికి దగ్గరికి చేయాలి, వారు నరకానికి వెళ్ళకూడదు, వారి అగ్నికి ఆహుతి కాకూడదు, వారి పరలోకంలో నాతో పాటు దేవాతి దేవునితో ఉండాలి అని ఏర్పడిన సంఘాలు అయితే ఈ రోజు ఆ యొక్క ఆలోచన మనకి కరువైపోతున్నటువంటి సందర్భం. నులివెచ్చని స్థితి మన మీద పెత్తనం చేస్తుంది. ఎంతగా పెత్తనం చేస్తుందంటే యేసుక్రీస్తు వారు స్వయాన్ని చెబుతున్నారు, మిమ్మల్ని నేను నా నోట నుంచి ఊసేస్తానన్నా. మీరు చెప్పండి, ఈ కాలువ పక్కన డొంకలో వెళ్ళే నీళ్లు పట్టుకొచ్చి మీ నోట్లో పోస్తే తాగుతామా? నోటి దాకా రాయిస్తాం. నోట్లోకి వచ్చిన తర్వాత దాని రుచి మనకు తెలుస్తుంది, అది ఉపయోగపడదు. ఒకవేళ మనము తాగినా సరే మన ఆరోగ్యం, మన జీర్ణశక్తిని అంతా కూడా నాశనం చేస్తుంది. ఈ రోజు ఈ నులివెచ్చని నీళ్లు మీ నోటిలో ఉండగానే మూసేయండి. ఈ నోటిలో ఉన్న నీళ్ళని కనుక మీ కంఠ స్వరాలు దాటి లోపలికి తీసుకువచ్చారా సంఘాల్లోకి, ఈ యొక్క నులివెచ్చని నీళ్లు ఏం చేస్తారు తెలుసా? సంఘాలకు ఉన్నటువంటి ఆరోగ్యవంతమైన విధానాన్ని నాశనం చేస్తారు. నులివెచ్చని స్థితి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతున్నారు, నా నోటి నుంచి వాటిని ఏం చేస్తాను? కక్కేస్తా, బయట తోసేస్తా, ఉమ్మివేసేస్తా, వాంటింగ్ చేసేసుకుంటా. ఎందుకంటే ఈ లోపలికి రావడం వల్ల నా శరీరం అంతా కూడా, క్రీస్తు శరీరం అంతా కూడా ఏమవుతుంది? పాడవుకోవడానికి అవకాశం ఉంది. ఒక్కొక్కసారి అది పాయిజన్ ఏమవుతుంది తెలుసా? నీరు వల్ల మనము చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగుతుంది.
మీరు చాలా డల్గా ఉన్నారు, నేను ముగించేస్తాను. ఓకే, చూడండి, ఇప్పుడు ఇంకొక మాటలో తీసుకెళ్తాను. ఆయన చెబుతున్నాడు ఈ మాటలు, ఈ స్టేజ్ మీద ఇది వాక్యం కాబట్టి మనం చెబుతాం. నేను ఎవరికైనా ఫోన్ చేసి చెప్పాననుకో నన్ను ఊరుకో. ఇక్కడ ఆయన చెబుతూ ఉన్నాడు, చూడండి 17వ వచనంలో, నువ్వు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును. 5 నిమిషాలు చెబుతాను. వీళ్ళేమనుకున్నారు వీళ్ళ గురించి అంటే అది కూడా ఉంది అక్కడ. నేను ధనవంతుడిని, ఎందుకంటే నా దగ్గర చాలా బంగారం ఉంది, చాలా డబ్బులు ఉన్నాయి, సంపాదించడంలో ఉన్న ఆశ నాకు తెలిసినట్టు చర్చలో ఎవరికీ తెలియదు. ఒకటి దగ్గర నుంచి డబ్బులు సంపాదించాలి, మంచి వచ్చాడో ఏదో ఒక విధంగా అనుకో, సంపాదించడం నాకు బాగా తెలుసు. నువ్వు సంపాదిస్తున్నావు కాబట్టి మనసులో ఆలోచన వస్తే సార్ నేను తెలియట్లేదు వాడిని, నేను జ్ఞానవంతుని అనుకుంటాడు. అక్కడ తాగుతాడు ఆగడు. దేవుడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, అందుకే నాకు ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడు. వాడిని తక్కువగా ప్రేమిస్తున్నాడు కాబట్టి వాడు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నాడు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ విజనాన్ని? ఎవరు చెప్పారు మీకు ఇదంతా? అందుకే ఇక్కడ వాక్యంలో ఉంది కదా, నేను ధనవంతుడిని, కానీ దేవుని వాక్యం చెబుతుంది నువ్వు దరిద్రుడు అని చెబుతుంది. ధనావృత్తి కలుగ చేసుకుంటున్నావు అనుకున్నాడు. దేవుని వాక్యం చెబుతుంది నువ్వు దౌర్భాగ్యుడు, నీవు దిక్కుమాలిన వాడు. అక్కడే వాక్యంలో ఇంకొక మాట ఉంది కదా, నాకేమీ కొదువ లేదని చెప్పుకుంటున్నాడు. నాకేం కొదువ లేదు. అసలు మనము నోరు చేసి నాకేమన్నా కొదువు ఉంది అని చెప్పితే అది మన ఆత్మ సంబంధమైన జీవితం గురించి చెప్పాలి, కానీ ఈ లోక సంబంధమైన ఆస్తుల గురించి మనం క్రైస్తవులుగా మాట్లాడకూడదు. బయట ఈ రోజు సంఘాల్లో బోధిస్తున్న బోధలో ఏముంటుందో తెలుసా? ధనాభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఈ లోకంలో నాకేముంది, ఈ లోకంలో నాకు లేని లేదు, కొదువు లేదు. మీరు దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుని దగ్గరికి వస్తే మీకు లేని కలగదు, మీకు ధనావృత్తి కలుగుద్ది. ఇది తప్పుడు బోధ. పొలాలను వచ్చేస్తున్నారు, వీళ్ళు వస్తా ఇంకో నలుగురిని తీసుకొస్తున్నారు. మా చర్చికి 6 వారాలు రండి, 7 వారాలు రండి, 3 వారాలు రండి. మా పాస్టర్ గారు చిన్నపాటి దేవుడు, ఆయన చెయ్యేశాడా మీకు స్వస్థ వచ్చేది, మీ అప్పులన్నీ ఎగిరిపోతాయి. ఎవరు చెప్పారు మీకు? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ బోధ? అందుకే ఈ రోజు సంఘాలు ఏంటో తెలుసా? ప్రజాపాలనలో నడుస్తున్నాయి కానీ దేవుని కనుసన్నల్లో నిలవడం లేదు. వీళ్ళ దగ్గర బోల్డ్ డబ్బు చేసింది, ధనికులైపోయింది సంఘము. ఆ ధనిక ఆలోచన సంఘంలోకి వచ్చిన తర్వాత, ధనికులు అవడానికి బైబిల్ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. ఈ ధనిక ఆలోచన సంఘాన్ని కనుక పట్టుకుంటే అది ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం. అదే ఈ సంఘానికి జరిగింది. చూడండి ఆ వాక్యంలో, నీవు ధనావృత్తి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన. జాగ్రత్తగా వీళ్ళు అనుకున్నారు, వారికి ఉన్నటువంటి డబ్బులను చూసి, పరపతిని చూసి, లేదా పేరు ప్రఖ్యాతులను చూసి, ప్రజలు వారికి ఇచ్చే గౌరవాన్ని చూసి వారు అనుకున్నారు మేము ధనావృత్తి కలిగి చేసుకున్నాము, మేము ధనవంతులము, మాకు సమృద్ధిగా అన్ని ఉన్నాయి, మాకేమి వస్త్రాలు నెగ్గేదే వాళ్ళైతే వాళ్ళకి బట్టలు కరువు ఉంటాయా? ఉండవు. వ్యాపారం చేసేది వాళ్ళైతే వారికి తినడానికి ఏమైనా కొరకుంటుందా? ఉండదు. ఉండడానికి ఇల్లు కొరకుంటుందా? ఉండదు. ఎంతగా సమకూర్చుకున్నారంటే వారి పిల్లలు తినే సంపాదించుకున్నారు. ఇక ఆలోచన ఒకటి వచ్చేసింది. ఆ ఆలోచన ఏం చేసిందో తెలుసా? దేవుని యొక్క ఆలోచనని దూరం చేసేసింది. సంగమ జాగ్రత్తగా గుర్తించండి. నేను మీకు ఒక మాట చెబుతాను, నేను రాష్ట్రం అంతా తిరుగుతా, దేవుని బిడ్డగా మీకు చెబుతున్నా. ఇందాక అయ్యగారు చెప్పారు కదా 1000 ఏళ్ల పరిపాలన గురించి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చి సంఘము ఎత్తబడకుండా ఆయన ఒక పిలిపించారనుకోండి, మీలో ఇష్టపూర్వకంగా వచ్చేవాళ్ళు రమ్మంటే మనలో చాలా మంది వద్దని చెబుతాం. ఈ రోజు ఈ ఆలోచన మన మీద ప్రభావం చూపుతుంది. ఎందుకు వద్దంటాం తెలుసా? అయ్యగారు నేను డబ్బులంతా పోగేసి వచ్చే నెల మా అమ్మాయి పెళ్లి చేయాలనుకున్నాను, నువ్వు నెలాగి నన్ను పిలవరాదు అంట. మేము చర్చి కట్టాలనుకుంటున్నాం ప్రభా నీ భూమి మీద, మేము సంఘం కట్టడానికి 4 ఏళ్ళ నుంచి సందాలు వేసి పోగు చేసి బోల్డ్ డబ్బులు చేసాము. ఇప్పుడు నువ్వు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిపోతే ఈ డబ్బులు ఏమైపోతాయి, ఈ చర్చి ఎట్లా కట్టాలి, దీనికి గ్రనైట్ ఎక్కడ పోగు చేయాలి, ఇప్పుడు వస్తే మాకు ఇబ్బంది, వచ్చేయడ్రా పాడికి గుడి కట్టేస్తాం, డైరెక్ట్ గుడిలో దిగిపోమంటాం. ధనాభివృద్ధి అనేటువంటి ఆలోచన, ఈ లోకంలో మనము తిరులము అనేటువంటి ఆలోచన,
ఈ లోకము మనది అనే ఆలోచన ఏం చేస్తుంది తెలుసా? మనము ఈ లోకము శాశ్వతము కాదనే ఆలోచనని ఈరోజు ప్రభావితం చేస్తుంది. ఈ లోకము మనది అనే ఆలోచన, ఈ ధనము కనుక మనకి తీసుకొస్తే దేవుని సంఘములో యేసు నామములో చెప్పండి, ప్రభువా ధనము నాకు వద్దు, నా బిడ్డలకు వద్దు, నాకు ఎంత తినాలో, ఎంత తింటే నాకు మంచిదో, ఎంత తింటే నీ వాక్యాన్ని ప్రేమిస్తానో, ఈ లోకము అశాశ్వతమైనదని నేను గ్రహిస్తాను, అంతే నాకు ఇవ్వు ప్రభువా. లవోదికయ సంఘం ఇది మర్చిపోయింది కాబట్టి దేవుడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. వారు అనుకుంటూ ఉన్నారు, చూడండి ఈ వచనం చెప్పి నేను తర్వాత వచనం తీసుకెళ్తాను. 18వ వచనం చెబుతున్నాడు, మీరు ఉన్న పరిస్థితి వేరే దౌర్భాగ్యమైనది, మీరు దిక్కుమాలిన స్థితిలో ఉన్నారు, మీరు దరిద్రతలో ఉన్నారు, మీరు దిగంబరులో ఉన్నారు, మీరు బీదవారిగా ఉన్నారు. కానీ మీరు మారడానికి సంఘమా నేను మీకు ఒక అవకాశాన్ని ఇస్తాను. ఈ రోజు మన సంఘాల గురించి నేను తప్పుగా చెప్పట్లేదు. ఒకవేళ సంఘాల్లో కనుక ధనాపేక్ష, డబ్బులు అనే ఆలోచన కనుక మన మీద ప్రభావితం చూపించి మన రాజ్యం ఇది కాదు, పరలోక సంబంధమైనది అనే ఆలోచన కనుక మన మీద ప్రభావం చూపించినట్లయితే మనం కూడా లవోదికయ సంఘం లాగా పాడైపోతూ ఉన్నాం ఈరోజు. అందుకే దేవుడు ఒక ఆఫర్ ఇస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో వాక్యాన్ని ప్రేమించి ఇక్కడ వచ్చిన మీ అందరికి కూడా నేను ఒక దేవుని యొక్క ఆఫర్ మీకు ఇస్తూ ఉన్నాను. ఆ ఆఫరే ఈ 18వ వచనంలో ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, చూడండి, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు ఈ మాట వాళ్ళకి ఏమాత్రం కూడా చూపదు. ధనావృద్ధి కలిగి చేసుకోమంటాడండి దేవుడు. అసలు మా దగ్గర ఏమి పని ఉంది? మాకు ఇల్లు లేవా, మాకు పొలాలు లేవా, మాకు వ్యాపారాలు లేవా, మేము స్థిరమైన వారం కాదా, ఏంటి దేవుని దృష్టిలో మేము ఇంకా వ్యవహారం అనుకుంటున్నాడా? ఆయనకి అర్థం కావట్లేదేమో, సంఘ కాపరికి అర్థం కావట్లేదేమో, మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయనుకుంటున్నారు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, అదేది పనికిరాదు, నీకు ధనం కావాలి. ఈ రాత్రికాల సమయంలో సంఘం మీకు చెబుతున్నా, మీకు ధనం కావాలి. అది ఈ లోక సంబంధమైన ధనం కాదు, అది పర సంబంధమైన ధనము. ఆ ధనాన్ని ఎలా సంపాదించుకోవాలో వాక్యంలో ఉంది. నేను చెబుతాను, 3 విషయాలు చెబుతాను, చాలా త్వరగా గుర్తించేస్తాను. చూడండి, 18వ వచనం ఉంది, నువ్వు ధనావృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును. వీళ్ళందరికీ తెలుసు కదా బంగారం కొనుక్కుంటూ, నేను చెప్పాను కదా. దేవుడు కూడా చెబుతున్నాడు, మీకు ధనావృద్ధి కావాలి, కానీ ఒక పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ధనావృద్ధి కావాలి. ఈ ధనావృద్ధిలో మీరు కొనుక్కోవాల్సిన మొట్టమొదటి ఏంటో తెలుసా? అగ్నిలో పుటము వేయబడిన బంగారాన్ని ఎక్కడ కొనుక్కోమంటాడు ఆయన? నా దగ్గర కొనుక్కోండి అంటాడు. ఇప్పుడు వరకు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి కొనుక్కున్నారు? ఒప్పకం చేశారు, వీధులంటా పోయారు, పట్టణాలంటా వెళ్ళారు, సంతలంటా వెళ్ళారు, జనాల్ని మోసం చేస్తూ, ప్రభావితం చేస్తూ, వ్యాపారం చేసి టన్నుల కొద్ది బంగారం సంపాదించారు. ఈ బంగారం ఏమీ కూడా పనికిరాదని చెబుతున్నాడు ఆయన. ఇప్పుడు చెబుతున్నాడు, మీరు నిజంగా ధనావృద్ధి కలిగి చేసుకోవాలంటే అగ్నిలో పుటము వేయబడిన బంగారాన్ని మీరు కొనుక్కోండి. ఏంటండి అగ్నిలో పుటము వేయబడిన బంగారం ఏంటో తెలుసా? ఈ లోకంలో దేవుని యొక్క ఆలోచనలు కలిగి, వాక్యాన్ని ప్రేమించి, వాక్యానుసారంగా బ్రతుకుతూ, వాక్యాన్ని బోధిస్తూ, వాక్యం ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని హింసిస్తే, మిమ్మల్ని బాధ పెడితే, నువ్వు దేవుని నమ్ముతున్నావు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావని ప్రజలు మిమ్మల్ని చులకనగా చూసి, వేళనగా చూసి మిమ్మల్ని గనక ఎవరైనా హింసించినట్లయితే, ఏంటండి, మిమ్మల్ని గనక ఎవరైనా హింసించినట్లయితే, మిమ్మల్ని బాధినట్లయితే, బాధినట్లయితే, మరణము వరకు గనక మీరు, ఆయన సున్నా సంఘాన్ని చెబుతారు కదా, మరణము వరకు కూడా నమ్మకంగా ఉండమని. ఒకవేళ మీరు కనుక నా కోసం మరణము వరకు కూడా ఈ లోకంలో నా కోసం సాక్షిగా బ్రతికితే, మీరు ధనావృద్ధి కలిగి చేసుకోవడానికి నేను బంగారాన్ని ఇస్తాను. మీరు ఈ లోకంలో ప్రజలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, మీ కుటుంబంలో వాళ్ళు దేవుడిని నమ్ముకున్నావు కదా, దేవుడు మీకు ఏం చేశాడు అని మిమ్మల్ని భౌతికంగా కానీ మానసికంగా ఇబ్బంది పెట్టినప్పుడు, మీ ఇరుగు పొరుగు వారు సూటిపోటి మాటలతో మిమ్మల్ని అంటూ ఉన్నప్పుడు, మీరు ఉద్యోగాలు చేసే కానీ మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు, లేకపోతే మీరు దేవుడి వాక్యాన్ని చెప్పినప్పుడు, ఆ వాక్యాన్ని చెప్పినప్పుడు మిమ్మల్ని ఆటంకపరిచినప్పుడు, మీరు దేవుడి కోసం కనుక నమ్మకంగా నిలబడితే మీకు బంగారము పరలోకములో ఒక్కొక్క తొలము పెరుగుతా పోతాం. అదే గుర్తుంటాం.
ఇది ఎంతగా పోతుంటే మీరు ఈ లోకంలో మీ యాత్ర ముగించుకుని పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ బంగారం ఆయన ఏం చేస్తారు తెలుసా? ఒక జీవ కిరీటాన్ని చేసి సంఘమంతరి ముందు, ఆది సంఘం నుంచి ఈ రోజు వరకు ఉన్న సంఘమంతరి ముందు కూడా మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి మీరు కొనుక్కున్న బంగారంతో మిమ్మల్ని అలంకరణ చేస్తారన్న దేవుడు నామానికి మేము కలుగుతాం. ఈ బంగారాన్ని మీరు సంపాదించుకోవాలి. ఆమేన్. ఈ బంగారాన్ని మీరు సంపాదించుకోవాలి. తొలము ఇటుక కడకి ఈ బంగారపు ఇటుకల్ని పొలాలను మీరు సంపాదించుకోండి. ఇది మనుషులు కనపడదు. క్రీస్తు కోసము సజీవ సాక్షిగా మనం భూమి మీద బ్రతికినప్పుడు పరలోకంలో దేవుడు మీ తరపున బంగారాన్ని కొని పక్కన పెడతాడు. మీరు వచ్చినప్పుడు సంఘమంతరి ముందు కూడా మిమ్మల్ని నిల్చోబెట్టి ఆ బంగారంతో మిమ్మల్ని ప్రశంసిస్తూ ఉన్నప్పుడు నీ కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు చూసి దేవుని ఎంత సంతోషిస్తారండి. ఆ బంగారాన్ని సంపాదించుకోమని దేవుని వాక్యం చెబుతూ ఉంది. రెండో విషయం చూడండి, అక్కడ ఉంది. సిగ్గు కనబడకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను. ఏంటండి మీరేమనుకుంటున్నారు? మా యొక్క దిశముల సిగ్గు కనబడకుండా అంటే మా యొక్క శరీరాల మీద మేము నేయగలిగే బట్టలు ఈ భూమి మీద ఎవరైనా నేయగలరా అనుకుంటున్నారంట. అది రాజు అయినా సరే, రాణి అయినా సరే, బొడ్డైనా సరే, మన ఊళ్ళో పనిచేసేవాడైనా సరే మేము నేయాలి బట్టలు. దేవుడు ఏం చెబుతాడు తెలుసా? ఈ బట్టలు మంచిదే, కానీ నేను మీకు ఇచ్చేటువంటి వస్త్రాలు మీరు ఏం చేయాలి? నా దగ్గర కొనుక్కోండి. ఏమున్నమాట చెప్పండి. నీ దిశముల సిగ్గు కనపడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఉందన్న మాట నేను చెబుతున్నాను. కనిపించి కొనుక్కోమని ఉందా? మొట్టమొదటి ఏం కొనుక్కోమని ఉంది? బంగారం. రెండోది ఏముంది? వస్త్రాలు కొనుక్కోవాలి. బయట నేను ఒక విషయం చెప్పాలి. అలాగే వచ్చాను కదా, నేను మీ మంగళగిరి వాసిని అందుకే చూస్తున్నాను. ఈ మధ్యన చర్చలు అమ్ముకుంటున్నారు. నేను ఆముడి గురించి చెప్పట్లేదు, అర్థమైనా? ఆయిల్ అమ్ముకుంటున్నారు, నీళ్ళు అమ్ముకుంటున్నారు, నూనె అమ్ముకుంటున్నారు, బిర్యానీ అమ్ముకుంటున్నారు, భోజనం అమ్ముకుంటున్నారు. నాకు తెలిసిన ఒక నా బైబిల్లో ఇక్కడ ఎక్కడ అమ్ముకోమని లేదని. దేవుడు అమ్ముకున్నాడు ఇక్కడ మూడు విషయాలు. మీ దగ్గర నిజంగా రోషం ఉంటే, ఆత్మలో తీవ్రత ఉంటే, దేవుడి కోసం బతకాలని ఆలోచన మీరు ఉంటే ఈ మూడు మీరు కొనుక్కోమని చెబుతాను. మొట్టమొదటి ఆల్రెడీ నేను చెప్పేస్తే బంగారం కొనుక్కోమని. రెండోది ఏముంది అక్కడ? తెల్లని వస్త్రాలు మీరు సంపాదించుకోవాలి. అసలు భూమి మీద మనం సంపాదించుకోవాల్సిన ఒకటి ఉందో మీకు తెలుసా సంగమా? మీరు సంపాదించుకోవాల్సింది పండక్కి కొత్త బట్టలు కాదు. మీరు సంపాదించుకోవాల్సింది మీ పిల్లలకి కొత్త బట్టలు కొనేయడం కాదు. పరలోకానికి వెళ్ళడానికి కావాల్సిన తెల్లని వస్త్రాలు మనం సంపాదించుకోవాలి. ఈ తెల్లని వస్త్రాలు మనం సంపాదించుకోవాలంటే ఈ భూమి మీద ఈ తెల్లని వస్త్రానికి రక్తమైనా సరే నిలబడగలిగే శక్తి మన దగ్గర ఉండాలి. క్రీస్తు కోసము రక్తము వడ్డించడానికి కూడా ఈ తెల్లని వస్త్రం సిద్ధంగా ఉంటే పరలోకంలో దేవుడు మనకేమిస్తాడు? తెల్లని వస్త్రం ఇస్తాడు. చూడండి, వాక్యంలో ఉంటుంది. 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. అదే పట్టణం గంధం త్వరగా చేయండి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని వారు అర్హులు కనుక. ఎవరండి వాళ్ళు? అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించు. అది ఎంత అద్భుతంగా ఉంటుందండి మాట. మీరు ఈ భూమి మీద సంపాదించుకోవాల్సిన ఏంటో తెలుసా? మీరు కష్టపడండి, మీరు నిలబడండి క్రీస్తు కోసము. మీరు క్రీస్తు కోసం నిలబడితే మీకు యేసు క్రీస్తు ప్రభువారు పరలోకంలో ఇచ్చేటువంటి తెల్లని వస్త్రాలు మీకు వస్తాయి. జీవితం అంతా మనం కష్టపడేది ఆ తెల్లని బట్టలు వస్తుంది. అవి చాలాసార్లు అర్థం చేసుకోవాలి. ఇక్కడ తెల్ల బట్టలు వేసుకోవాలనుకుంటున్నాం మనం, అక్కడ తెల్లని వస్త్రాల కోసం పాటుపడాలి. ఇక్కడ మీరు చిరిగిపోయి వేసుకున్నా పర్లా, ఒక జేబు చిరిగిపోయినా పర్లా, 2-3 ఏళ్ళు ఒక జత బట్టలు వేసుకున్నా పర్లా, కానీ అక్కడ తెల్లని వస్త్రాలు ఉంటే చూడండి ఎంత తగ్గంగా చదువుతుంటే మీ రుణాలను ఎక్కబడవాలి. 19వ అధ్యాయంలో ఒక మాట చూడండి, ఒకసారి చదువుతున్న తర్వాత మాటలు 19వ అధ్యాయం 6-7 వచ్చినారు. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జనుల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని గనుక
మనము సంతోషపడి ఉచ్చరించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింది. మరియు ఆమె ధరించుకొనుటకు చూడండి, ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను అంటే తెల్లని ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడింది. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమేన్. ఈ బట్టలు మనం సంపాదించుకోవాలి. ఈ బట్టలు దేవుడు చూస్తున్నాడు, మీరు నా దగ్గర కొనుక్కోవాలి. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం చేత విడిపించబడిన మనము, ఆయన రక్తము విడిపించబడిన మనము ఆయన రక్తము ద్వారా చేసినటువంటి ఆ యొక్క బలిదానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కోసం ఈ భూమి మీద మనం బ్రతకాలి. ఆయన సాక్షిగా మనం బ్రతకాలి. మీ ముందు నడిచినటువంటి పెద్ద పెద్ద భక్తులంతా కూడా ఆయన సాక్షులుగా బ్రతికారు. కాబట్టి ఈ రోజు పరలోకంలో వాళ్ళు ఏం సంపాదిస్తుంది తెలుసా? దేవుని యందు పరిశుద్ధమైన నీతి క్రియల ద్వారా వాళ్ళు ఈ బట్టలను, ఈ తెల్లటి వస్త్రాలను వాళ్ళు సంపాదించుకున్నారు. ఇది మనం సంపాదించుకోవాల్సింది, ఇది మనం కొనుక్కోవాల్సింది. మూడవ విషయం అక్కడ ఉంది, చూడండి. మూడవ విషయం ఉంది అక్కడ, నీకు దృష్టి కలిగినట్లు నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పి. వీళ్ళు భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఏమిస్తున్నారండి? మందు అమ్ముతున్నారు. 5 సార్లు అని ఉంటుంది ఇంగ్లీష్ లో. మన కాటుకను ఉంటే మామూలు కాటుక అనుకున్నట్టు కాటుక రూపంలో మందుని ఇచ్చేవాళ్ళు ఆ రోజు. మీరు భూమి మీద ఉన్న వాళ్ళందరికీ మందు ఇస్తున్నారు, కానీ మీ కండి ఈ రోజు ఏం తెలుసా? అంధకారంలో ఉండిపోయింది. ఇది ఎవరి గురించి చెప్పడుతున్నాయి మాటలు? సంఘ యాత్రల గురించి చెప్పడుతుంది, సంఘం గురించి చెప్పడుతున్నాయి. సంఘము ఒక్కొక్క రోజు ఏమనుకుంటుందో తెలుసా? సంఘం ఎలా అవుతుంది తెలుసా? నేను లోకంలో ఉన్న కళ్ళందరూ ఎదిగించేయాలనుకుంటుంది, కానీ సంఘము అంధకారంలో బ్రతుకుతున్న రోజు. దేవుడు చెబుతున్నాడు, మీ కళ్ళకు నా కాటుక అవసరం ఉంది. ఈ కాటుక ఎక్కడుందో తెలుసా? దేవుని వాక్యంలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ఉంది. ఈ 66 పుస్తకాల దగ్గరికి వచ్చి మీరు చదవండి. ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినప్పుడు, ఆ వాక్యాన్ని మీరు గైకొన్నప్పుడు, ఆ వాక్యము మీ కళ్ళకున్న మనోనేత్రాలకున్న గుడ్డితనాన్ని ఏం చేస్తుంది? తొలగిస్తుంది. అది తొలగించలేకపోతుంది. కాబట్టి ఆత్మ సంబంధమైన తీవ్రత, ఆత్మ సంబంధమైన ఆలోచన, దేవుని కోసం బతకాలనే తృష్ణ ఈ రోజు మన ఎవరెస్టులో కానీ దేవుని సంఘాన్ని నడిపిస్తున్న నాయకులు కరవడబట్టి ఉంది. ఈ వాక్యాన్ని మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే సంఘాన్ని అడ్డు పెట్టుకుని ఈ లోక సంబంధమైన వస్తువులు అమ్ముకుని ఈ లోక సంబంధమైన ధనాభివృద్ధిని చేసుకుంటున్నాం. కాబట్టి మనము దేవుని సంబంధమైనటువంటి చూపుని మనం ఈ లోకంలో కోల్పోతున్నాం. అందుకే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 21వ వచనం ఉంటుంది ఆ మాట. 20వ వచనం, ఇదిగో నేను నిలుచుండి. ఎక్కడ నుండి కొడతాడండి ఆయన? తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. యేసుక్రీస్తు వారు సంఘంలో ఎక్కడ ఉండాలి? లోపల బయట? లోపల ఉండాలి. దేవుని వాక్యంలో ఎక్కడ ఉన్నాడు? బయట ఉన్నాడు. ఆయన్ని బయట పెట్టేశారు. చాలా స్పష్టంగా కనపడుతున్నాం. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి సంఘస్థులంతా మీ అందరూ కూడా దేవుని వాక్యాన్ని లోతుగా చూస్తున్నాం. ఆయన ఇప్పటికీ కూడా మీ యొక్క సంఘానికి, మీ కుటుంబానికి, మీ ఆత్మ సంబంధమైన గోడలకు బయట ఉండి, ఆయన ద్వారం దగ్గర ఉండి తలుపు తట్టుతూ ఉన్నాడు. ఎవరైనా నా దగ్గరికి వస్తారా? ఎవరైనా నాతో కలిసి భోజనం చేస్తారా? వారితో కలిసి నేను భోజనం చేద్దామని ఆయన ఈ రోజు కూడా ఆశపడుతున్నాడు. ఆయన బయట ఉండి తలుపు కొడుతూ ఉన్నాడు. కానీ ఈ రోజు చాలా సంఘాలు యేసు క్రీస్తు ప్రభువుని బలవంతంగా వారి ఆలోచనల చేత, వారి క్రియల చేత యేసు క్రీస్తు ప్రభువుని సంఘం నుంచి బయటకు తోసేసింది. ఈ రోజు యేసు క్రీస్తు ప్రభువు యేసు క్రీస్తు వారి సంఘానికి బయట ఉండి ఆయన ఇప్పటికి కూడా తలుపు కొడుతూ ఉన్నాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చోటనిచ్చెదను. ఈ రోజు మన క్రైస్తవులుగా గుర్తుంచుకోవాల్సింది జయించే క్రిస్టియను, జయించలేని క్రైస్తవుడు. ఈ రోజు సంఘంలో ఉండి దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యానుసారంగా జీవించలేని వాడు జయించలేని క్రైస్తవుడే. వాక్యాన్ని విని వాక్యాన్ని అవలంబించి ఈ లోక సంబంధమైన ధనాపేక్షలు విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన ధనాపేక్ష కలిగి, అవును నాకు బంగారం కావాలి, అవును నేను బంగారం సంపాదించుకోవాలి, అది కుటుంబ వేయబడిన మేలిని బంగారాన్ని దేవుని కోసం నిలబడి ఈ లోకంలో నేను సంపాదించుకుంటా అనేటువంటి క్రైస్తవుడు ఈ రోజు ఈ సంఘంలో నుంచి పుట్టాలి. అవును నేను ధనావృత్తిని కలుగు చేసుకుంటా, ఆ ధనావృత్తిలో నేను నా బట్టలు కొనుక్కుంటా, నేను కొనుక్కుంటమే కాదు నా భార్యకు కొని పెడతా, నా బిడ్డలకు కొని పెడతా, నా తల్లిదండ్రులకు కొని పెడతా, నా కుటుంబీకులందరికీ కొని పెడతా. వీరందరినీ నేను ఎక్కడికి తీసుకెళ్తాను తెలుసా? నేను యేసు క్రీస్తు
ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు నా కుటుంబాన్ని అంతా కూడా తీసుకెళ్లి ఆ తెల్లని వస్త్రాలు నేను ధరించుకుని ఆయనతో పాటు ఉండి కూడా యుగ యుగములు కూడా ఆయన నేను ఆరాధిస్తాను అనేటువంటి ధనాభివృద్ధి కలిగజేసుకుంటే సంఘస్థులు మనకు కావాలి. మూడవదిగా మన ఈరోజు దృష్టిని కోల్పోతుంది సంఘం, ఆలోచన కోల్పోతుంది, విచారణ కోల్పోతుంది, దేవుడిచ్చినటువంటి శక్తిని కోల్పోతుంది. కోల్పోయి చేస్తుందా అంధకారంలో పెడుతుంది, చూపుని కోల్పోతుంది, అనుకుంటుంది నేను అనేక దృష్టి చూపిస్తున్నాను అనుకుంటుంది. ఈ రోజు సంఘానికే దృష్టి లేకుండా పోతుంది. అందుకే వాక్యం చెబుతుంది, సంఘమా మీరు నా దగ్గరికి వచ్చి నేను ఇచ్చేటువంటి ఈ ఆత్మ సంబంధమైన వాక్యాన్ని మీరు అర్థం చేసుకోండి, వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని చదవండి, వాక్యంతో గడపండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడతాడు. లవోదికయ సంఘమా, ఇక మీకు కావాల్సిన ప్రజల పాలన కాదు, మీరు దేవుని రక్తము చేత కొనబడిన వారు, మీరు దేవుని రక్తము చేత విడిపించబడినవారు. మీలో ప్రవహిస్తున్నది నా తండ్రి అయిన దేవుడు నన్ను పంపి నేను చివరి రక్త బట్టి వరకు కాచిన రక్తం చేత విడిపించబడినవారు. మీరు నాకు నమ్మకంగా ఉండండి, ఎందుకంటే మీ జీవితాల్లో అభివృద్ధిని చేసేది నేనే, వ్యవస్థలు కాదు. ఆమె అనేవాడు నేనే, నమ్మకమైన సత్య సాక్షిని నేనే, ఆది సంబూతులు కూడా నేనే. ఈ రాత్రి కాలంలో దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. దేవుడు వాక్యం మనతో చెబుతూ ఉంది, మనకు ఆమె అనేవాడు ఆయనే, మనకు అభివృద్ధి కావాలంటే అభివృద్ధి ఇచ్చేది ఆయనే. ఈ లోక సంబంధమైన వ్యక్తులు వ్యవస్థలో కాదండి, అధికారులు కాదు, నాయకులు కాదు, సేవకులు కూడా కాదు. మీకు ఆమె పలికేటువంటి ఏకైక శక్తి మిమ్మల్ని విడిపించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మాత్రమే ఉంది. ఆయన ఆమె అనగలడు. ఈ సమస్య ఏదైనా దాన్ని ఆ సమస్యను విడిపించగలిగే శక్తి ఆయనకుంది. నువ్వు చేయాల్సిన ఒకటి, నాకు ఆమె అనేవాడు నా జీవితంలో ఆమె ఎవరంటే నా దేవుడే. నేను ఆయనకు నమ్మకంగా బ్రతుకుతాను, సత్య సాక్షిగా బ్రతుకుతాను. ఎప్పటి వరకు బ్రతుకుతానంటే ఆయన నన్ను పిలిచేంత వరకు కూడా నేను నమ్మకంగా బ్రతుకుతాను. అటువంటి గొప్ప అనుభూతిలో పద్మాసంగా దేవుడు నడిపించాలని కోరుకుంటున్నాను. దేవుడి మాటలు మా జీవితంలో జీవించాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం.